ఇక జాతీయ ఇంకుడు గుంతలు ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేర్చడం, వీలైనంత మేర ప్రమాదాలను తగ్గించడం జాతీయ రహదారుల ఉద్దేశం. ఇప్పుడు వాటి పక్కన ఇంకుడు గుంతలు నిర్మిస్తూ మరో మంచి ప్రయత్నాన్ని జోడిస్తున్నారు. ఇలా చేస్తే వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై పడ్డ నీరు నేరుగా ఈ గుంతల్లోకి వెళ్ళిపోతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. సమీపంలోని ప్రజలు, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి నంబర్ 563 విస్తరణలో ఇదే జరుగుతుంది. గుత్తేదారు కిలోమీటర్కు 2 ఇంకుడు గుంతలు చొప్పున మొత్తం 70 కిలోమీటర్లలో 140 ఏర్పాటు చేస్తున్నారు. శంకరపట్నం మండలం అంబాల్పూర్, కేశవపట్నం గ్రామాల శివారులో పనులు కూడా ప్రారంభించారు. వానలు పడితే వచ్చే వరద కాలువల ద్వారా వీటిలోకి చేరేలా చూస్తున్నారు. రహదారిపై నుంచి వచ్చే నీటితో కొన్నిసార్లు పక్కనున్న పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. ఇంకుడు గుంతల నిర్మాణంలో ఈ సమస్యలన్నీ తొలగనున్నాయి. సో మొత్తంగా అయితే ఇది ఇంకుడు గుంతలు అనేది జనరల్గా అయితే ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా మనం ఇంతకుముందు ప్రభుత్వం అంతా కూడా మనకు ఇండ్లలో ఇంకుడు గుంతలు అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక ఇంకుడు గుంత ఉండాలి, నీళ్ళన్నిటి కూడా మనం భూగర్భ జలాలు పెంచేందుకు మనం ప్రయత్నించాలని చెప్పి చేసిందన్నమాట. సో అదే తరహాలో ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఇంకుడు గుంతలు అన్నమాట. ఈ ఇంకుడు గుంతల వల్ల నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ రైతులు ఎవరైతే ఈ రహదారుల పక్కన పొలాలు ఉంటాయి కదా, వాళ్ళకి చాలా వరకు ఇది యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే వరద నీటితోటి చాలా పొలాలు అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, పెరడు అవ్వచ్చు, పత్తి అవ్వచ్చు, ఏదైనా కూడా చాలా వరకు ఏంటంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అన్నమాట ఈ రైతులు. ఈ వరద నీరు అన్ని దాంట్లో వెళ్ళడం వల్ల పొలాలు కొట్టుకపోవడం అట్లాంటివి జరుగుతాయన్నమాట. ఈ ఇంకుడు గుంతల వల్ల చాలా వరకు ఈ సమస్యలన్నీ తీరిపోతాయి.